నమస్తే అండి. మొన్న ఏపీలో కూటమి విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించి అక్కడ జరిగిన నష్టాన్ని, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని గురించి మొత్తం సమీక్షించి చూసిన తర్వాత ముఖ్యంగా మీడియాతో కొన్ని పాయింట్లు చెప్పడం జరిగిందండి. అవి ఏంటంటే 2019-20 సంవత్సరంలో వరదలు వచ్చాయని, డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల డ్యామేజ్ అయిందని, దీని కారణంగా 35% డ్యామేజ్ అయిందని, దీన్ని కవర్ చేయడానికి 440 కోట్లు ఖర్చు అవుతుందని, కొత్తది కట్టాలంటే 990 కోట్లు అవుతుందని, అయినప్పటికీ గ్యారంటీ లేదని, అలా అడ్జస్ట్మెంట్ చేసిన మిగతా 65%కి గ్యారంటీ లేదని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాఫర్ డ్యామ్ లాస్ట్లో గ్యాప్ ఫిలప్ చేయలేదని, ఆ సమయంలో ఇంజనీర్లు లేరని, ఏజెన్సీలను తీసివేశారని, ఆ సమయంలో వరదలు రావడం వల్ల నీళ్లు వచ్చి ఇసుక మొత్తం కొట్టుకుపోయిందని చెప్పడం జరిగింది. దీని కారణంగా గ్యాప్ 1 అనేదాన్ని క్లోజ్ చేయాలని, ఇది 4 సంవత్సరాలు పడుతుందంటున్నారని, మొత్తం 2000 కోట్ల సుమారు ఎంతో అవుతుందని, అది ఏ విధంగా అంచనా వేశారో తెలియదని చెప్పారు. దీనిపై దిశానిర్దేశం ఏమీ చెప్పలేదు. వైసీపీ వాళ్ళు సరిగా నిర్వర్తించలేదనే కదా మిమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారు. ఇవాళ మీరు ప్రాజెక్టు విషయంలో ప్రజలకు సంతృప్తికరమైన సమాధానం అందించలేదు. దానిలో అంటే ఈ ప్రాజెక్టు విషయంలో మీరు చెప్పిన అంశాలు మీ యొక్క రాజకీయ కోణమా లేక మరొకట అనేది మీ ఆంతర్యం ప్రజలకు అర్థం కాలేదు. ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం నెరవేర్చక విపరీతమైన అవినీతి, అధికార దుర్వినియోగం, అసాంఘిక చర్యల కారణంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత దారుణంగా ఓడించారో మనందరికీ తెలిసిందే. ప్రతిపక్షం లేదు కదా, ప్రజలు మనం ఏది చెప్తే అది వింటారు కదా అని అనుకోవడం పొరపాటు. ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. ప్రభుత్వాలపైన, పార్టీలపైన ప్రజలకు చిరాకు రానంత వరకే. అలా జరిగిందంటే ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు బలపడే అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి మరి. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ని ఉద్దేశపూర్వకంగానే ఆపుతున్నారేమో అనే సందేహం ప్రజలకు కలిగేలా చేయకూడదండి. ఇప్పటి వరకు జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందండి. మీ ఫోకస్ అంతటినీ కేవలం అమరావతి మీదే కాకుండా ఏదో చివర 2-3 సంవత్సరాల్లో చేద్దాంలే అనుకోకుండా పోలవరం ప్రాజెక్టు వైపు కూడా పెట్టాలని, ప్రాజెక్ట్ని తొందరగా పూర్తి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. జై హింద్.